హలో హాయ్ డియర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు చీజ్ లింగ్స్ చేసుకుందాము. అంటే చీజ్ బిస్కెట్స్ అనమాట. ఇవి ఆల్ టైమ్ ఫేవరెట్, పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఓకే, ఇప్పుడు దానికోసం నేను ఇట్లా చీజ్ తీసుకున్నాను. దీన్ని గ్రేట్ చేసుకుంటా. ఈ పెద్ద గ్రేటర్ తోటి తీసుకోండి, అంటే ఈ పెద్ద హోల్స్ ఉన్న దాంతో. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఓకే, దీనికి కావాల్సింది 1 కప్పు మైదా ఫ్లోర్, మైదా పిండి. చూడండి, ఇలా ఒక ప్లేట్లో వేసుకుందాం. ఒక ½ కప్పు గ్రేటెడ్ చీజ్ అనమాట, చూపించాను కదా అది. 1 టేబుల్ స్పూను సాల్టెడ్ బటర్. ఇది అంటే రూమ్ టెంపరేచర్కి ఉంటే ఇలా మనకి ఫ్లెక్సిబుల్గా ఉంటుందన్నమాట. ఉప్పు కొంచెం వేసుకుందాము, ఎందుకంటే బటర్లో కూడా సాల్ట్ ఉంది. సో 1/4 టీ స్పూన్ కన్నా తక్కువ ఉప్పు. వీటన్నింటినీ మంచిగా మిక్స్ చేసుకుందాము. పిండి అంతా కూడా చక్కగా నలిపి ఇట్లాగా కలిపి పెట్టుకున్నాను. ఇదంతా మంచిగా కలిసిందనమాట. ఒక ½ కప్పు మిల్క్ తీసుకున్నాను. ఇది ఫ్రిడ్జ్లోంచి తీసుకున్నాను అనమాట, చల్లగా ఉంది మిల్క్. చూడండి, ఇప్పుడు కొంచెంగా వేసుకుంటూ కలుపుకుందాం, ఒకేసారి వేయొద్దు. నేను ½ కప్పు మిల్క్ తీసుకున్నాను. ఒక ½ టేబుల్ స్పూన్ వరకు మిగిలిపోయిందనమాట. ఓకే, ఇంతకన్నా ఎక్కువ పోసుకోవద్దు, మళ్ళీ పిండి యాడ్ చేస్తే బాగుండదు. ఇలాగా మొత్తం పిండిని గ్యాదర్ చేస్తూ చక్కగా చేతికి వచ్చేటట్టు కలుపుకోండి. ఇలా మంచిగా మసాజ్ చేయండి పిండిని, ఎందుకంటే చీజ్ ఉంది కదా, చక్కగా మిక్స్ అవుతుందన్నమాట. ఇలా కటింగ్ బోర్డ్ తీసుకున్నాను, రోలింగ్ పిన్ కావాలి. పిండిని ఇక్కడ షిఫ్ట్ చేసి పెట్టుకుందాము. కొంచెం ఇట్లాగా స్ప్రెడ్ చేయండి. కొంచెం పొడి పిండి వేసుకుందాము. ఇప్పుడు ఇలాగా రోలింగ్ పిన్తో చక్కగా అన్ని పక్కలకి రోల్ చేసుకుందాం. రెండు పక్కల తిప్పుతూ చక్కగా స్ప్రెడ్ చేయండి. చూడండి, ఇంత అంటే ఎక్కువ మందంగా మట్టుకు అస్సలు ఉండకూడదు, మరీ థిన్గా ఉండకూడదు, కొంచెం చాలా తక్కువ అనమాట. ఇలా ఉంటే చాలు. ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా పిండి వేసుకుంటూ చేస్తే ఇలాగా అన్ని పక్కల తిప్పుకోవచ్చు. ఇలా ఒక నైఫ్ ఏదైనా తీసుకోండి, తీసుకుని చిన్నగా కట్ చేయాలి. ఇవి చూడండి 1 సెంటీమీటర్ అంతనమాట. దగ్గరికి చక్కగా చిన్నగా కట్ చేసుకోండి. ఇట్లాగా ఈ ఎడ్జెస్ తీసేసేద్దాము. ఇవి తర్వాత వేయించుకుని పిల్లలకి ఇవ్వడానికి పెట్టుకోవచ్చు. తర్వాత కొంచెం ఇవన్నీ కూడా మంచి షేప్లో వస్తాయన్నమాట. ఇట్లాగా చూస్తున్నారు కదా, ఒకే లెంగ్త్కి చక్కగా చేసుకోండి. ఇలా స్ట్రైట్ లైన్స్ కట్ చేసిన తర్వాత దీన్ని ఇట్లాగా స్క్వేర్ తిప్పుకుందాము. బోర్డ్ తిప్పి మళ్ళీ అడ్డంగా కట్ చేసుకుందాం, చిన్న స్క్వేర్స్ లాగా. ఓకే, ఇంత చిన్న స్క్వేర్స్ చూడండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేడి చేసుకుంటున్నాను. ఆయిల్ మంచిగా వేడెక్కింది. ఇప్పుడు ఒక్కటి వేసి ట్రై చేద్దాం. చూడండి పైకి వస్తుంది కదా. ఇప్పుడు ఫ్లేమ్ మీడియంలో పెడదాము. ఇలా అన్నీ తీసి పెట్టుకున్నాను, ఇలా వేసేసుకున్నాను. ఒక పక్క నుంచి ఇలా చూస్తే చాలు, విడిపోతాయి. జస్ట్ టచ్ అనమాట, ఎక్కువగా పెద్దగా కలపొద్దు. చూడండి కలరు మారుతూ ఉన్నాయి కదా. కొంచెం హైలో పెట్టాను, తీసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా సౌండ్ వస్తుంది చూస్తున్నారా. గలగలమంటూ ఇంకా ఎంత బాగుంటాయో చెప్పలేము. ఇది 1 కప్పుకి ఇన్ని వచ్చినాయి. ఇప్పుడు మీరు చూసుకోండి, ఇవన్నీ మొదలెట్టారంటే ఇంకా ఆపకుండా తింటారనమాట. ఓకే, తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీ కదా. 3 ఇంగ్రీడియంట్స్ అంతే. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.